హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలకు టైం దగ్గర పడుతోంది. ఇప్పటికే ఓటింగ్ ను బీఆర్ఎస్ బహిష్కరించింది. ఇక గులాబీ పార్టీ దూరంగా ఉండటంతో మొత్తం ఓట్లు 85కు తగ్గాయి. ఎంఐఎం బలం 49, తన సొంత బలంతోనే ఎమ్మెల్సీ గెలుస్తోంది. బలం లేకున్నా బీజేపీ బరిలో నిలిచింది. ఆత్మ ప్రబోధానుసారం ఓట్లేయాలని బీజేపీ ప్రచారం చేస్తోంది. కమలానికి ఓట్లు వేయకుంటే ద్రోహం చేసినట్టుగానే చెప్తున్నారు లీడర్లు. ఇక విప్ తిక్కరించి బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఓట్లు వేసినా బీజేపీ గెలవదని లెక్కలు చెబుతున్నాయి. బీజేపీ బ్లాక్ మేయర్ రాజకీయాలు చేస్తుందని ఆరోపిస్తోంది కాంగ్రెస్. మరోవైపు కాంగ్రెస్ స్టాండ్ చెప్పలేదు. హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలకు టైం దగ్గర పడుతోంది. ఇప్పటికే ఓటింగ్ ను బీఆర్ఎస్ బహిష్కరించింది. గులాబీ పార్టీ దూరంగా ఉండటంతో మొత్తం ఓట్లు 85కు తగ్గాయి. ఎంఐఎం బలం 49, తన సొంత బలంతోనే ఎమ్మెల్సీ గెలుస్తోంది. బలం లేకున్నా బీజేపీ బరిలో నిలిచింది. ఇక ఆత్మ ప్రబోధానుసారం ఓట్లేయాలని బీజేపీ ప్రచారం చేస్తోంది. కమలానికి ఓట్లు వేయకుంటే ద్రోహం చేసినట్టుగానే చెప్తున్నారు లీడర్లు. విప్ ధిక్కరించి బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఓట్లు వేసినా బీజేపీ గెలవదని లెక్కలు చెప్తున్నాయి. బీజేపీ బ్లాక్ మేయర్ రాజకీయాలు చేస్తుందని ఆరోపిస్తుంది కాంగ్రెస్. మరోవైపు కాంగ్రెస్ స్టాండ్ చెప్పలేదు. హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలకు టైం దగ్గర పడుతోంది. ఇప్పటికే ఓటింగ్ ను బీఆర్ఎస్ బహిష్కరించింది. గులాబీ పార్టీ దూరంగా ఉండటంతో మొత్తం ఓట్లు 87కు తగ్గాయి. ఎంఐఎం బలం 49 కాగా తన సొంత బలంతోనే ఎమ్మెల్సీ గెలుస్తుంది. బలం లేకున్నా బీజేపీ బరిలో నిలిచింది. ఇక ఆత్మ ప్రబోధానుసారం ఓట్లేయాలని బీజేపీ ప్రచారం చేస్తుంది. మరోవైపు కమలానికి ఓట్లు వేయకుంటే ద్రోహం చేసినట్టుగానే చెబుతున్నారు లీడర్లు. విప్ ధిక్కరించి బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఓట్లు వేసినా బీజేపీ గెలవదని లెక్కలు చెబుతున్నాయి. బీజేపీ బ్లాక్ మేయర్ రాజకీయాలు చేస్తుందని ఆరోపిస్తుంది కాంగ్రెస్. మరోవైపు కాంగ్రెస్ స్టాండ్ చెప్పలేదు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం సత్యం అందిస్తారు. సత్యం, హైదరాబాద్ లోకల్ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో గెలవమని తెలిసినా బీజేపీ పోటీలో నిలిచింది. అసలు బీజేపీ స్ట్రాటజీ ఏంటి? ఎల్లుండి జరగబోయే హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇటు బీజేపీ, మజ్లిస్ రెండు పార్టీలు పోటీ పడుతున్నాయి. దీంట్లో బీజేపీకి బలం లేకపోయినా కేవలం బీజేపీ 22 ఓట్లే బీజేపీ బీజేపీ ఈసారి బరిలో దిగింది. దాదాపు 22 ఏళ్ల తర్వాత హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలకు పోలింగ్ జరుగుతుంది. ఇక బీజేపీ ఈసారి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తాము పోలింగ్ పాల్గొనమంటూ ఇప్పటికే ప్రకటన చేసింది. ఇక కాంగ్రెస్ పార్టీ తన విధానాన్ని ఇంకా అధికారికంగా ప్రకటన చేయలేదు. దీంతో బీజేపీ, మజ్లిస్ రెండు పార్టీల మధ్య పోలింగ్ జరుగుతుంది. అయితే బీజేపీ ఈసారి ఓటింగ్ ఇతర పార్టీల కార్పొరేటర్లపై ఆశలు పెట్టుకుంది. ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో చీలిక కోసం ప్రయత్నం చేస్తూ వస్తుంది. బీఆర్ఎస్ కార్పొరేటర్లు తమకు ఓటేస్తారంటూ బీజేపీ ఒక ప్రయత్నం చేస్తుంది. ఇక సెంటిమెంట్ను రగిలించే ఒక ప్రయత్నం బీజేపీ చేస్తుంది. ఒకవేళ బీజేపీ అభ్యర్థులకు ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ ఓటేయకపోతే హిందూ ధర్మానికి ఓటేయనట్టే అనే అంశాన్ని కూడా బీజేపీ ప్రచారం చేస్తుంది. ఇదే అంశంపై హైదరాబాద్లో చాలా చోట్ల కటౌట్లు కూడా వేసి హైదరాబాద్ ప్రజలకు తెలియజేసే విధంగా బీజేపీ ఒక ప్రయత్నం చేస్తుంది. దీంతోపాటు బీజేపీ ఇటు కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ల నుంచి ఆత్మ ప్రబోధానుసారం తాము ఓటేయాలంటూ అనే అంశాన్ని కూడా బీజేపీ ప్రచారం చేస్తుంది. కేవలం బీజేపీకి 22 ఓటర్లే ఉన్నారు. ఒకవేళ బీజేపీ అభ్యర్థి గెలవాలంటే దాదాపు 45 ఓట్లు కావాల్సి ఉంది. ఒకవేళ బీఆర్ఎస్ కార్పొరేటర్లు అందరూ, అంటే బీఆర్ఎస్ పార్టీకి ఉన్న బలం 25 ఓటర్లు అందరూ కూడా బీజేపీకి వేసిన కేవలం 47 ఓట్లు మాత్రమే బీజేపీకి అవుతాయి. ఇక కాంగ్రెస్ పార్టీ అత్యాశగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్పొరేటర్లపై కూడా బీజేపీ ఆశలు పెట్టుకుంది. కానీ బీజేపీ రాజకీయంగా తాము బరిలో ఉన్నాం, మజ్లిస్తో ఇతర పార్టీలు అంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ కలిసి ఉన్నాయనే ఒక చెప్పే రాజకీయ ప్రచారంలో భాగంగానే బీజేపీ పోటీ చేసింది. దానిలో భాగంగానే ఇప్పుడు ఒక హిందూ సెంటిమెంట్ను అదేవిధంగా హిందూ ధర్మానికి అనుకూలంగా బీజేపీ మాత్రమే ఉంది. అందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయా సామాజిక వర్గాలు, ఆ వర్గానికి సంబంధించిన కార్పొరేటర్లు ఓటేయాలనే అంశాన్ని కూడా బీజేపీ పరోక్షంగా ఒక రాజకీయంగా ఈ రెండు పార్టీలను బెదిరించే ఒక ప్రయత్నం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది. ఇక ఇప్పటి వరకు మొత్తం 112 మంది ఓటర్లు హైదరాబాద్ స్థానిక సంస్థ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ హక్కు పాల్గొంటారు. వారిలో ఎమ్మెల్యేలు, హైదరాబాద్ ఎంపీలు, అదేవిధంగా ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు మొత్తం కలిపి మొత్తం 112 మంది ఓటర్లు. దాంట్లో
అత్యధికంగా 49 ఓటర్లు మజ్లిస్ పార్టీకి ఉన్నారు. ఇక బీజేపీకి బరిలో ఉన్న బీజేపీకి 22 ఓటర్లు మాత్రమే ఉన్నారు. ఇక బీఆర్ఎస్ 25 మంది ఓటర్లు ఉన్నా తాము ఓటింగ్కు దూరంగా ఉంటామని ప్రకటన చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీకి 14 మంది ఓటర్లు ఉన్నారు. ఇక 40 మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఎన్నికకు దూరంగా ఉంటే మొత్తం 87 ఓటర్లు ఎల్లుండి జరిగే పోలింగ్లో పాల్గొంటారు. దాని ద్వారా ఏకపక్షంగా మజ్లిస్ పార్టీకి సంబంధించి 49 ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటే మజ్లిస్ అభ్యర్థి ఈజీగా గెలిచే అవకాశం ఉంది. ఇక బీజేపీ ఆశిస్తున్నట్టుగా బీజేపీ రాజకీయంగా ప్రచారం చేస్తున్నట్టుగా ఇటు బీఆర్ఎస్ మొత్తం అందరూ బీజేపీకి ఓటేసినా బీజేపీ అభ్యర్థి గెలిచే పరిస్థితి లేదు. ఇక కాంగ్రెస్ పార్టీలో చీలిక కోసం ప్రయత్నం చేస్తుంది. ఆ విధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం ఉంది. ఇప్పుడున్న పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు బీజేపీకి ఓటేసే పరిస్థితి లేదని తెలిసినా కూడా బీజేపీ ఒక సెంటిమెంట్ను రగిలించే ఒక ప్రయత్నం చేస్తుంది. దీని ద్వారా పరోక్షంగా బీజేపీ ఈ రెండు పార్టీలు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లను బెదిరించి రాజకీయంగా ఓటేయించుకునే ఒక సెంటిమెంట్ రగిలించే ఒక ప్రయత్నం చేస్తుంది. దీని ద్వారా ఓటింగ్ ఎల్లుండి జరుగుతుందని తెలిసినా కూడా మజ్లిస్ పోలింగ్ జరిగిన నామమాత్రంగా పోలింగ్ జరుగుతుంది, గెలిచేది మాత్రం మజ్లిస్ పార్టీ అభ్యర్థి అనే ఒక ప్రచారం తెలంగాణ రాజకీయాల్లో కొనసాగుతుంది. కేవలం బీజేపీ వచ్చే గ్రేటర్ ఎన్నికలో తన రాజకీయ ఎజెండాను ఫిక్స్ చేసుకోవడం మాత్రమే ఈసారి స్థానిక సంస్థల హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తుంది. తనకున్న బలం 22 ఓటర్లు మాత్రమే. గెలవాలంటే మినిమం 55 ఓటర్లు కావాల్సి ఉంది. అయినా బీజేపీకి సగం ఓటర్లే ఉన్నా కూడా ఈసారి బరిలో ఉండడం వెనుక తాము మజ్లిస్ను ఢీకోవడంలో కేవలం బీజేపీ మాత్రమే ఉందనే ఒక రాజకీయంగా ప్రచారం చేసుకోవడం మాత్రమే ఈసారి స్థానిక హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తున్నది. ఇటు కాంగ్రెస్ అదేవిధంగా మజ్లిస్ ఒకేసారి రాజకీయంగా ఆరోపణ చేస్తున్నాయి. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ తాము ఓటింగ్లో పాల్గొంటామా లేదంటే మజ్లిస్కు మద్దతు ప్రకటిస్తామనే అంశాన్ని ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించారు. అంశాల వారీగా ఇష్యూను బట్టి తాము మజ్లిస్ పార్టీకి మద్దతు ఇస్తాం, కానీ ఏకపక్షంగా ఒకేసారి మద్దతు ఇవ్వమని ఇటీవల కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేసింది. దీని ద్వారా ఎల్లుండి జరగబోయే పోలింగ్లో మజ్లిస్ పార్టీకి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఓటు వేస్తుందా లేదా అనేది ఇంకా అధికారికంగా కాంగ్రెస్ ప్రకటించలేదు. కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా రాజకీయంగా వచ్చే గ్రేటర్ ఎన్నికల కోసం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందని చెప్పొచ్చు. ఇప్పుడు పోలింగ్లో ఇటు మజ్లిసు బీజేపీ మాత్రమే పాల్గొంటే అటెండ్ అయిన పోలింగ్లో పాల్గొన్న వారిలో మెజారిటీగా ఎవరి ఓటర్లు ఉంటాయో వారే ఆ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది. కాబట్టి మజ్లిస్కు అత్యధికంగా 49 మంది ఓటర్లు ఉన్నారు. కాబట్టి మజ్లిస్ అభ్యర్థి ఎమ్మెల్సీగా గెలిచే అవకాశం ఉంది. కానీ బీజేపీ 22 ఓటర్లతో ఉండి ఈసారి బరిలో ఉంది. కానీ ఎల్లుండి జరగబోయే పోలింగ్ తర్వాత బీజేపీ అనుకున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీలో లేదంటే కాంగ్రెస్ పార్టీల నుంచి చీలిక వచ్చి 1-2 ఓట్లు వచ్చినా బీజేపీ ఎంతో కొంత రాజకీయంగా తన అనుకున్న లక్ష్యము లేదంటే ప్రచారం చేయడంలో సక్సెస్ అయిందని ఒక అవకాశం ఉంది. కానీ ఇటు కాంగ్రెస్ మజ్లిసు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఎవరి రాజకీయ వ్యూహంలో భాగంగా ముందస్తుగానే పోలింగ్కు ముందు వారు పోలింగ్కు దూరంగా ఉంటామని బీఆర్ఎస్ ప్రకటన చేసింది. కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎలాంటి అధికారికంగా ప్రకటన చేయలేదు. కేవలం ఇప్పుడు పోటీ అంతా ఇటు మజ్లిస్ బీజేపీ 2 పార్టీల మధ్యనే ఉండే అవకాశం ఉందని చెప్పొచ్చు.